హలో అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు డెకరేషన్ ఎలా చేయాలి, 500 లోపల బ్యాక్ డ్రాప్ ఎలా చేయాలి అనేసి మనం మీకు జస్ట్ చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, వినాయక చవితి వస్తుంది, అలాగే పండుగలు చాలా వస్తున్నాయి కదా. దానికోసం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మేము ఎలా చేసాం, 500 లోపల బ్యాక్ డ్రాప్ ఎలా చేసాము అనేసి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చూడండి. అలాగే మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మీ బంధువులు ఎవరున్నా కానీ వరలక్ష్మితో వినాయక చవితి చేయాలనుకుని 500 లోపల బ్యాక్ డ్రాప్ ఎలా చేసుకోవాలో తెలియకుండా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలా బెస్ట్ వీడియో వస్తుంది. దానికోసం అనేసి షేర్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళామంటే, ఇప్పుడు నేను ఇలాంటి ఎలక్ట్రికల్ పైపులు తీసుకున్నాను. 3 ఫీట్లు ఒక్కొక్క పైప్ తీసుకున్నాను. 3 ఫీట్లు ఒక్కొక్క పైప్ తీసుకున్నాను. ఆ 3 ఫీట్లు తీసుకున్న తర్వాత ఈ బెండ్లు, కర్రలు, అవి జాయింట్లు అవన్నీ తీసుకున్నాను. అవన్నీ ఎందుకు తీసుకున్నాను అనేసి మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఏదైనా డౌట్ వస్తున్నా కానీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారంటే ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా 10 అడుగులు ఒక పైప్ వస్తుంది. 10 అడుగుల పైపు మహా అయితే 50 రూపీస్ ఉంటుంది. ఆ విధంగా 4 పైపులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మేము 3 ఫీట్కి చేసుకున్నాము. మీరు 7 ఫీట్కి 6 ఫీట్కి కూడా చేసుకోవచ్చు. దీని లెంత్ వచ్చి నాకు తెలిసినంత వరకు 7 ఫీట్ వరకు ఉంటుంది. ఇంకా హైట్ కావాలనుకుంటే మీరు సిపివిసి పైపులు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా బెండ్లు కూడా తెచ్చుకోవాల్సి, టీలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ విధంగా జాయింట్లు అవి ఎందుకు కట్ చేసుకున్నా అంటే చిన్న పీసులు టీ దగ్గర వాటికి జాయింట్లు కరెక్ట్గా 2 ఒకే సైజు ఉంటాయి కాబట్టి అవి నేను తెచ్చుకున్నాను. అక్కడ చూపిస్తాను చూడండి వీడియోలో. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా మీరు అడగండి, నేను చెప్తాను. ఆ విధంగా మనం ఫస్ట్ స్టాండ్ రెడీ చేసుకోవాలి. ఆ స్టాండ్ రెడీ చేసుకుంటే ఏమవుతుందంటే, స్టాండ్ వల్ల మనకు ఉపయోగం ఏమంటే, స్టాండ్ కింద గ్రిప్ ఉంటుంది కదా. ఒకవేళ మనము మూవ్మెంట్ చేసుకోవాలన్నా మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాండ్ లేకుండా మామూలుగా పెట్టినామంటే సపోర్ట్ నిలబడదు కదా. ఇప్పుడు మనము పందిలకి, ఇప్పుడు మన ఇంట్లో ఏమి ఇది తేలేం కదా, గుంతలు లోడలేము, ఆ విధంగా చేయలేము. కాబట్టి ఈ విధంగా స్టాండ్ రిపేర్ చేసుకున్నామంటే స్టాండ్ ఒకవేళ మనకి ఎట్టగాలంటే అది జరుపుకోవచ్చు. ముందరికి వెనక్కి ఎట్టగాలంటే అది జరుపుకోవచ్చు. అవి ఎందుకు పెడతానంటే, చిన్న పైపులు ఎందుకు పెడతానంటే, అక్కడ 2 ఒకే సైజు ఉంటాయి. ఎల్ కానీ టీ కానీ ఒకే సైజు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం ఎట్ట జాయిన్ చేస్తామని చెప్పండి. దానికోసమనే ఆ చిన్న పైపులు కట్ చేసుకున్నాను. మీకు అర్థమవుతా ఉంటుంది. నేను చేస్తాను కదా, ఆ వీడియో చూసానంటే 1-2 సార్లు మీరు వీడియో చూసారంటే కూడా మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేశారంటే నేను మీకు రిప్లై ఇస్తాను. అక్కడ చూడండి, ఆ విధంగా మనం 4 స్టాండ్లు రెడీ చేసుకోవాలి. 4 స్టాండ్లు రెడీ చేసుకున్నామంటే మనకు 4 పక్కన 4 స్టాండ్లు వస్తాయి కదా. 4 స్టాండ్లు వచ్చినప్పుడు ఆ విధంగా ఇప్పుడు నేను 3 అడుగులు పైపు కట్ చేసుకున్నాను కదా. 3 అడుగులు కరెక్ట్ స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ 4 అడుగులు 5 అడుగులు కావాలన్నా మీరు చేసుకోవచ్చు. 4 అడుగులు 5 అడుగులు కావాలన్నా మీరు చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది. మీకు 3-4 అడుగులు కావాలన్నా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సరే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 4 స్టాండ్లకి 4 పైపులు నేను పెట్టేసిన తర్వాత అక్కడ టీ వేస్తాను. అక్కడ టీ వేస్తాను కదా. టీ ఎందుకు వేస్తాను అంటే, కొంచెము సపోర్ట్కి అక్కడ ఖచ్చితంగా మనం కొంచెం పైప్ వేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అక్కడ 2 టీ ఎల్ ఒకే సైజు ఉంటాయి. అప్పుడు దానికోసం అనేసి చిన్న పైప్ కట్ చేసుకున్నామంటే ఆ జాయింట్లో కూర్చోబెట్టాక మనకు బాగుంటుంది అనేసి నేను ఆ విధంగా వేస్తాను. ఇప్పుడు చూడండి, మనం పందిళ్ళు అలా చేస్తాం. అదేవిధంగా షేపులు చూడండి, కరెక్ట్గా మీకు షేపులు వచ్చాయా లేదా మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ షేపులు చూసారా, అక్కడ చూడండి కరెక్ట్గా దాని లోపల పెడతాను. మనకి లెంత్ ఎంత కావాలో 2 ఒకే సైజు వస్తాయి. ఇప్పుడు మనకు 3 ఫీట్లు టేప్ ఒకటి కావాలి, మనకి ఆక్సా బ్లేడ్ ఒకటి కావాలి, వాటిని కావాలి. ఈ విధంగా టేప్ వచ్చిన తర్వాత కరెక్ట్గా మన పందిల దాకా వచ్చింది చూడండి. ఇప్పుడు 4 పక్కల కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది. అసలు మెజర్మెంట్ కూడా మనం చూసుకోవాల్సిన పని లేదు. 4 పక్కల 4 మెజర్మెంట్లు వచ్చాయి, చూసారా మీరు. కరెక్ట్గా ఆ విధంగా స్టాండ్లు మీకు అంతా ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను కదా. ఇవంతా మేము డెకరేషన్ కానీ తెచ్చుకున్నాము. ఇవి కూడా మీకు కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు. లేకపోతే మీరు సింపుల్గా కూడా మీకు అంగిట్లో దొరుకుతాయి కదా. పూలు నాకు ఓపిక ఉంది, నేను కుట్టుకోగలను పూలు అనేసి అన్నారంటే మీరు కుట్టుకోవచ్చు. పూలు కుట్టుకోగలన్నా డెకరేషన్ చేసుకోవచ్చు. వీడియో చూస్తా ఉన్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఛానల్ని. మీకు మంచి ఇలాంటి మంచి టిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి మా ఛానల్లో. అందుకోసం అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము క్లాస్ చేస్తాను కదా, ఆ క్లాతులు కావాలంటే మీకు మా దగ్గర క్లాతులు లేవు, ఏం చేయాలని మీరు అనుకోవచ్చు. 500 రూపాయల లోపల మీరు చెప్పారు, 500 రూపాయల లోపల మేము ఎలా క్లాతులు తేవాలి అనేసి మీరు అనుకోవచ్చు. దానికోసం అనేది కూడా నేను ఒక సజెషన్ ఇస్తాను మీకు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా చిమ్నీలు కానీ, లేకపోతే శారీస్ ఉంటాయి కదా, మంచి శారీస్, కలర్ శారీస్ ఉంటాయి కదా. ఆ శారీస్ 2 వేసినా కూడా మీకు సరిపోతుంది. ఇప్పుడు బంతిలో ఒక శారీ వేసేసి ఈ పక్క ఒక శారీ వేసినా కానీ మీకు సరిపోతుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే శారీలు హైలైట్ అవుతాయి. హైలైట్ అయినప్పుడు ఈ విధంగా క్లాత్లు కావాలన్నా, ప్లెయిన్ క్లాత్లు కావాలన్నా దొరుకుతాయి మీకు. లేకపోతే శారీలు కావాలన్నా తెచ్చుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. ఇది నేను యాక్చువల్గా చేపించాము. మేము ఇది చేపించాము. ఇది మీరు చేపించుకుంటే మనకు మా అయితే ఒక 300 నుంచి 500 రూపాయలు అవుతుంది. ఇది ఒకవేళ నాకు వద్దు, నాకు బడ్జెట్ అంత లేదు, నాకు 500 నా బడ్జెట్ అనుకున్నారంటే
మీరు ఊర్లో కానీ ఉన్నట్టు ఊర్లో పుల్లలు దొరుకుతాయి కదా, చిన్న చిన్న పుల్లలు అంటే కట్టెలు దొరుకుతాయి కదా, ఆ కట్టెలు పెట్టి మనం పందిరి ఎలా వేస్తామో ఇప్పుడు పెళ్ళిళ్ళకి పందిరి వేస్తాం కదా, అదేవిధంగా కట్టెలు పెట్టుకోవాలన్నా మీరు ఆ విధంగా ఇప్పుడు మేము కడతా ఉన్నాం చూడండి, ఆ విధంగా కట్టుకోవచ్చు. మీరు ఆ విధంగా కట్టుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే ఆ విధంగా కట్టేది ఇప్పుడు మనం డెకరేషన్ చేసేటప్పుడు ఒకవేళ మనకు ముందుకు వెనక్కి జరుపుకున్నప్పుడు మనకి అటు ఇటు కదిలిపోకుండా ఉండేదానికి ఆ పైపులకి వాటికంతా మనం కట్టుకుంటాం, ఆ పైపులకి వాటికంతా కట్టుకుంటాం. కట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది అనేసి మనం ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు కట్ చేసేది ఆ విధంగా అంతా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత ముందుకు కావాలంటే అంత ముందుకు జరుపుకోవచ్చు, ఎంత వెనక్కి కావాలంటే అంత వెనక్కి జరుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమన్నా చేస్తాను ఆ విధంగా. ఇప్పుడు ఆ పూలంతా మేము కొనుక్కున్నాం పూలు. ఒకవేళ మీరు మాకు 500 లోపల అయిపోవాలి, లేకపోతే 1000 రూపీస్ లోపల అయిపోవాలనుకుంటే మీరు బయట పూలు దొరుకుతాయి కదా, పూలు దొరికేటప్పుడు కావాలంటే ఆ పూలని మీరు కుట్టుకొని ఇంట్లో మాకు టైం ఉంది మేము కుట్టుకుంటాం అన్నప్పుడు మీరు కుట్టుకొని ఆ విధంగా కావాలన్నా చేసుకోవచ్చు. లేకపోతే మాకు ఆ పూలు అవసరం లేదన్నా కానీ, పూలు అవసరం లేకపోయినా కానీ బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మీకు పూలు అవసరం లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. అంటే బాగుంటుంది అంటే ఇప్పుడు పైనుంచి దేవుడు మనము మహా అయితే మనకు వచ్చేది 3 ఫీట్లు వస్తారు కదా, ఇప్పుడు 2 ఫీట్లు వస్తారు అనుకోండి, 2 ఫీట్లో ఇప్పుడు మనం 4 అడుగులు చేసుకున్నాం అనుకో, ఇంక 2 అడుగులు ఉంటుంది. ఆ 2 అడుగు గ్యాప్ లేకుండా ఈ పూలు వస్తాయి అనేసి చెప్తా ఉన్నాను. ఆ విధంగా ఏదైనా సరే మీ దగ్గర పూలు లేవు, మామూలుగా నా దగ్గర ఏదో మామూలు ఇంట్లో పూలు ఉన్నాయి, ఇంట్లో పూలు కాసేటివి, లేకపోతే దేవుడి కోసం అని పూలు తెచ్చుకున్నాము అనేసి అనుకుంటారు కదా, ఆ దేవుడి కోసం పూలు తెచ్చుకున్నట్టు కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఏం ప్రాబ్లం, మీరు ఎట్ట కావాలన్నా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకున్నారంటే ఈ విధంగా డెకరేషన్ అంతా చేసుకోవాలి. ఈ విధంగా పూలు అలంకరిస్తే, పూలు అలంకరిస్తేనే దానికి ఎక్కువ ఇది ఉంటుంది. ఒకవేళ పూల అలంకరణ లేదు, మామూలుగా ప్లెయిన్గా చేసుకున్నాను చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. పర్టికులర్ ఇదే విధంగా చేయాలనేసి మాత్రం మేము చెప్పట్లేదు. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, మీ స్తోమత తగ్గట్టు మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపులు వచ్చి 4 పైపులు అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 ఫీట్లు వేసుకున్నా కానీ ఒక్కొక్క పైపు, ఇక్కడ మనకు 4 ఫీట్లకి 4 పైపులు వచ్చి 12 ఫీట్ వస్తుంది. ఆ 12 ఫీట్ అయిన తర్వాత 12 ఫీట్ అంటే మనకు రాదు కాబట్టి 9 ఫీటే వస్తుంది. 1 ఫీట్ వేస్ట్ అవుతుంది కదా, ఆ 1 ఫీట్ కూడా వేస్ట్ కాకుండా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకోవాలంటాను అంటే 5 ఇంచెస్ కట్ చేసుకున్నారంటే మీరు ఏమవుతుందంటే అక్కడ ఇది ఉంది కదా మనకి బెండ్లు కలర్లు ఎల్లు టీలు వేసేటప్పుడు మనకి అక్కడ జాయింట్లు చేయాలి కదా, 2 ఒకే సైజు ఉంటాయని చెప్పాను కదా ఫస్ట్. ఆ జాయింట్ల దగ్గర మీకు అవి చెక్ చేసుకోవచ్చు. మీకు 1% కూడా 1 ఫీట్ కూడా వేస్ట్ కాదు పైపు. ఆ విధంగా పైపు వేస్ట్ కాదు కాబట్టి 200 పైపు అవుతుంది. బెండ్లు అన్నీ కలిపి 10 రూపాయలు ఒకటి ఉంటాయి. ఆ విధంగా ఒక 20 బెండ్లు అన్నా 200 రూపాయలు అవుతుంది. ఒక ఆక్సా బ్లేడ్, ఒక టేపు ఎర్దరి ఇంట్లోనే ఉంటుంది. మీ దగ్గర మామూలు టైప్ లేదన్నా కానీ మీరు మామూలు మెజర్మెంట్ టేపు మీ స్టాండర్డ్ సైజు ఒక పైపు కట్ చేసుకున్నారంటే చాలా ఆ పైపుని బట్టి మీరు అన్ని పైపులు కట్ చేసుకోవచ్చు. ఒక పైపుని లేకపోతే మా దగ్గర టేప్ లేదు ఎలా చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక కొలత పెట్టుకొని ఆ పైప్ కట్ చేసుకున్నారంటే అదే పైప్తో అన్ని పైపులు ఒకే సైజు కట్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఈ విధంగా మీరు పూల డెకరేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే చేసుకోవచ్చు. ఆ విధంగా పింక్ కలర్ పూలు ఉన్నాయి కదా, పింక్ కలర్ పూలు కావాలంటే రోజా పూలు లాగా చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అసలు ఈ విధంగా సింపుల్గా డెకరేషన్. ఇప్పుడు చూడండి మీకు ఎంత డబ్బులు తక్కువ అవుతుంది కట్టెలు తెచ్చుకున్నారంటే, లేకపోతే నేను కొంచెం 1000 రూపాయలు ఖర్చు పెట్టగలను అనుకుంటే అలాంటి స్టాండ్లు చేయించుకునేసానంటే మీకు ఎప్పటికీ ప్రాబ్లమే ఉండదు అసలు. దానికోసం అనే చెప్తాను, స్టాండ్లు చేయించుకునేయండి. 1 టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు. అప్పుడు ఏమవుతుందంటే స్టాండ్లు మీరు ఏమైనా ఎత్తి పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కసారి పండుగ వచ్చినప్పుడు మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేది అంటే వినాయక చవితి, మళ్ళీ వరలక్ష్మి వ్రతం కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు దీపావళి చేసుకున్నప్పుడు నోములు వస్తూ ఉంటారు. ఆ విధంగా అన్నీ ఉంటాయి కదా, దానికోసం అనేసి ఇది చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 3 to 4 hours పడుతుంది. ఎందుకంటే పైపులు అన్నీ తెచ్చుకోవాలి, పైపులు అన్నీ కట్ చేసుకోవాలి కాబట్టి. ఒకవేళ పోల్ డెకరేషన్ ఏమొద్దు, మేము పైన క్లాత్ వేసేస్తాం, మామూలు సింపుల్ క్లాత్ వేసేస్తాం అంటే అప్పుడు మీకు ఆ పోల్ డెకరేషన్ అంతా కూడా అవసరం లేదు. సింపుల్గా పైన క్లాత్ వేసేసినా కానీ మీకు బాగానే ఉంటుంది. కానీ దేవుడు ఓపెన్ ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీ ఇష్టం, అది మీ సంప్రదాయాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. అక్కడ మేము చూడండి 4 hours ఫుల్ నైట్ అంతా కష్టపడి మీకోసం ఈ వీడియో చేద్దామనేసి ఈ విధంగా చేస్తున్నాము. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే 500 రూపాయల బ్యాక్ డ్రాప్ ఈ విధంగా ఫుల్ క్లియారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను పిన్ టు పిన్ చూపిస్తాను. ఈ విధంగా మనకు అట్టాకులు ఎట్లా దొరుకుతాయి, అట్టాకులు మీరు పెట్టుకోవచ్చు. అక్కడ మనము ప్లాస్టిక్ పెట్టడం వల్ల మనకి అదే ఒకవేళ ఇవన్నీ కానీ మీరు తెచ్చుకోవాలనుకున్నారంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఒక 2000 నుంచి 3000 ఖర్చు అవ్వచ్చు. 1 టైం తెచ్చుకునేసి అంటే మీరు ఎప్పుడు కావాలన్నా దాన్ని మార్చి డెకరేషన్ మార్చి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఓన్లీ పైపులు పెట్టుకొని పైన టాప్ లేకుండా పెట్టుకోవచ్చు, లేకపోతే సైడ్లకు పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు మీ బడ్జెట్ని బట్టి అండి. ఇప్పుడు మీ బడ్జెట్ 1000 రూపాయలు చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు ఎంత కావాలంటే అంత బడ్జెట్లో
నా బడ్జెట్ ఇంతే ఉంది, 500లో ఉంది అంటే 500లో కూడా మీరు చేసుకోవచ్చు. సింపుల్గా మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు చేసుకోవచ్చు. లేకపోతే నేను కొంచెం డబ్బులు ఖర్చు పెట్టగలను, 2000 3000 ఖర్చు పెట్టగలను అంటే 2000 3000 ఖర్చు పెట్టానంటే ఇలాంటి ఫ్లవర్స్ అంతా ప్లాస్టిక్లో దొరుకుతాయి. ప్లాస్టిక్లో దొరికినప్పుడు ఆ విధంగా అంతా చేసుకోవచ్చు. మీరు చాలా చాలా బాగుంటుంది అసలు డెకరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం డౌట్స్ వచ్చిన వాటికి. ఈ విధంగా చూడండి, ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది మీకు. ఈ విధంగా మనము పేట్లు ఉంటాయి కదా, దేవుని పెట్టడానికి పేట్లు ఉంటాయి, పేట్లు పెట్టేటప్పుడు భీము అవన్నీ మామూలుగా. ఇప్పుడు చూడండి, టాప్ వ్యూ చూపిస్తాను, మీకు సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. మీరు చూసారంటే ఒక ఐడియా వస్తుంది మీకు ఎలా చేస్తా ఉంటారు ఏమనేసి. కావాలంటే మీరు పైన కావాలన్నా క్లాత్ వేసుకోవచ్చు, క్లాత్ ఏదైనా వేరే క్లాత్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా హైట్ కావాలన్నా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము దేవుడిని మేము ఈ విధంగా బియ్యం పోసి దేవుడిని పెడతాం కదా, మళ్ళీ ఆ దేవుడు ప్రసాదం చేసుకొని ఎక్కడన్నా గుడిలోనో లేకపోతే మనమన్నా తింటాము. ఆ విధంగా చేస్తాము. అది చూడండి, టాప్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది, మనకు క్లాత్ అంతా హైలైట్ అవుతుంది. అదే మీరు శారీ వేసారనుకో, పట్టు చీర అలాంటివి ఏదైనా వేసారంటే, లేకపోతే మనకు వద్దులే పట్టు చీర వద్దంటే మామూలు చీర కూడా వేయండి. మీరు మామూలు చీర వేసినా కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్లెయిన్ శారీస్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఫోటోలకి బాగా వస్తుంది, లుక్ పరంగా బాగా వస్తుంది. కానీ ఒకటేమంటే దీంట్లో ప్రాబ్లం ఏమంటే మనం కూర్చొని పూజ చేసుకోవాల్సి వస్తుంది, నిల్చుకొని పూజ చేసే కాదు. ఒకవేళ నిల్చుకొని పూజ చేయాలనుకుంటే మీరు ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సిపిఈసి పైప్స్ అని వస్తాయి, అవి కొంచెం స్ట్రాంగ్ ఎక్కువ వస్తాయి. అప్పుడు 7 ఫీట్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు. 7 ఫీట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది మీకు. ఫైనల్గా ఈ విధంగా అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది మీకు. ఒకసారి సైడ్ వ్యూ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకు మహా అయితే ఒక 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. లేకపోతే మన దగ్గర ఉంది ఆల్రెడీ, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఒక 2000 3000 ఖర్చు పెట్టి ఈ విధంగా ప్లాస్టిక్ ప్లవులు తెచ్చుకోగలను అనుకుంటే ఖచ్చితంగా తెచ్చుకోండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని లేదు. ఒకసారి కొనుక్కునేసారంటే మళ్ళీ మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మెసేజ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంత జాబ్ వీడియో చేశారంటే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇలాంటి బ్యాక్ డ్రాప్లు వాళ్ళు చేసుకుంటా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే డెకరేషన్కి 1000 ఖర్చు పెట్టడం కన్నా మనకు 500 రూపాయల్లో ఇలాంటి డెకరేషన్లు వీడియోలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా వినాయక చవితి చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వినాయక చవితి వీడియో, మా వినాయకులు ఎలా తెస్తాము ఏమనేసి